జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము ఆదికాండము 46వ అధ్యాయము. అప్పుడు ఇజ్రాయేలు తనకున్నదంతా తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు చేరుకున్నాడు. అక్కడ తన తండ్రి ఇస్సాకు యొక్క దేవునికి బలులు సమర్పించాడు. దేవుడు రాత్రిపూట దర్శనంలో ఇజ్రాయేలుతో యాకోబు యాకోబు అని పిలిచాడు. అతడు చిత్తగించు ప్రభు అన్నాడు. అయితే ఆయన అన్నాడు, నేను నీ దేవుణ్ణి, నీ తండ్రి యొక్క దేవుణ్ణి. నేను నిన్ను ఈజిప్టులో గొప్ప జనంగా చేస్తాను గనుక అక్కడికి వెళ్ళడానికి భయపడకు. నీతో కూడా నేను ఈజిప్టుకు వస్తాను. నిన్ను ఇక్కడికి తప్పకుండా తిరిగి తీసుకువస్తాను. యోసేపు సమక్షంలో నీవు చనిపోతావు. యాకోబు బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఇజ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబును, తమ చిన్నవాళ్లను, తమ భార్యలను వారిని తీసుకురావడానికి చక్రవర్తి పంపించిన పెద్ద బండ్ల మీద ఎక్కించారు. వారు కనాను దేశంలో తాము సంపాదించిన పశువులను, సర్వ సంపదలను తీసుకొని ఈజిప్టుకు వచ్చారు. యాకోబు తనతో పాటు అతని సంతతి వారంతా వచ్చారు. అతడు తన కొడుకులను, తన మనువలను, తన కూతుళ్లను, తన మనవరాండ్లను, తన సంతానాన్నంతా ఈజిప్టుకు తీసుకువచ్చాడు. ఈజిప్టుకు వచ్చిన ఇజ్రాయేలు వారి పేర్లు, యాకోబు అతడి కొడుకుల పేర్లు ఇవే. మొదట పుట్టినవాడు రూబేను. రూబేను కొడుకుల పేర్లు హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. సిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావులు. షావులు ఒక కనాను స్త్రీ కన్న కొడుకు. లేవి కొడుకులు గెర్షోను, కహతు, మెరారి. యోదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు, ఏర్. ఓనాను కనాను దేశంలో చనిపోయాడు. పెరెసు కొడుకులు హెస్రోను, హమూలు. ఇస్సాకారు కొడుకులు తేలా, పువ్వా, యోబు, షిమ్యోను. జబూలూను కొడుకులు సెరేదు, ఏలోను, మహలేలు. వీరు పద్దనరాములో యాకోబుకు లేయా కన్న కొడుకులు. ఆమె అతని కూతురు దేనాను కూడా కన్నది. అతని కొడుకులు కూతుళ్ళు అందరూ 33. గాదు కొడుకులు షిప్యోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, అరోదు, అరేలి. ఆషేరు కొడుకులు ఇన్ను, ఇష్వా, ఇష్వి, బెరియా. వారి సోదరి షెరహు. బెరియా కొడుకులు హెబెరు, మల్కీయేలు. వీరు యాకోబుకు జిల్ఫా కన్నవారు. జిల్ఫా లాబాను తన కూతురు లేయాకు దాసిగా ఇచ్చిన ఆమె వల్ల ఈ 16 మంది యాకోబుకు కలిగిన సంతానం. యాకోబు భార్య రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను. ఈజిప్టు దేశంలో యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిం జన్మించారు. ఓను అనే పట్టణానికి యాజీగా ఉన్న పోతీఫర్ కూతురు ఆసెనతు వారిని యోసేపుకు కన్నది. బెన్యామీను కొడుకులు బెలా, బేకెరు, అష్బేల్, గేరా, నయమాను, ఏహి, రోషు, ముఫ్ఫిం, హుప్పిం, అర్దు. యాకోబుకు రాహేలు కన్న సంతతి వారైన వీరంతా 14 మంది. దాను కొడుకు హుషిం, నఫ్తాలి కొడుకు యహసేల్, గూని, ఏసేరు, షిల్లెం. వీరు బిల్హా యాకోబుకు కన్న సంతానం. వారు 7. బిల్హా లాబాను తన కూతురు రాహేలుకు దాసిగా ఇచ్చిన యాకోబు కోడళ్ళుగాక యాకోబు సంతతి వారై అతనితో పాటు ఈజిప్టుకు వచ్చిన వారంతా 66. ఈజిప్టులో యోసేపుకు జన్మించిన కొడుకులు 2. ఈజిప్టుకు వచ్చిన యాకోబు కుటుంబం వారంతా 70 మంది. యాకోబు తనకు గోషెను త్రోవ చూపడానికి యోదాను తనకు ముందుగా యోసేపు దగ్గరకు పంపాడు. ఈ విధంగా వారు గోషెను ప్రదేశం చేరుకున్నారు. యోసేపు తన రథం సిద్ధం చేయించుకొని తన తండ్రి ఇజ్రాయేల్ను కలుసుకోవడానికి గోషెనుకు వచ్చాడు. అతన్ని చూడడంతోనే అతన్ని కావలించుకొని అలాగే చాలాసేపు ఏడ్చాడు. అప్పుడు ఇజ్రాయేలు యోసేపుతో, నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూశాను గనుక ఇప్పుడు చనిపోగలను అన్నాడు. వారు పశువులు గలవారు, గొర్రెల కాపరులు. వారు తమ మందలను, పశువులను, తమకున్నదంతా తీసుకువచ్చారు గనుక యోసేపు తన అన్నదమ్ములను, తన తండ్రి కుటుంబం వారిని చూచి ఇలా అన్నాడు, నేను ఫరో దగ్గరికి వెళ్ళి మీరు వచ్చిన సంగతి అతనికి తెలియజేసి కనాను దేశములో ఉండిన నా అన్నదమ్ములు, నా తండ్రి కుటుంబాల వారును నా దగ్గరకు వచ్చారు అంటాను. తరువాత ఫరో మిమ్మల్ని పిలిపించి మీదే వృత్తి అని అడిగినప్పుడు మీరు ఇలా అనాలి, మా పూర్వీకులు పశువుల కాపరులు, చిన్నప్పటి నుండి మీ దాసులమైన మేము కాపరులం. గొర్రెల కాపరులంటే ఈజిప్టు వాళ్లకు అసహ్యం కనుక మీరు గోషెనులో కాపరం చేసేలా
అలా చెప్పాలి. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.